హాయ్ అండి, నమస్తే. టుడే కేవలం 10 నిమిషాల్లో రుచికరమైన సువాసన భరితమైన కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలనో ఈరోజు అయితే తెలుసుకుందాం. ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతో సులభంగా చేసే ఈ రెసిపీ లంచ్ బాక్స్కైనా, బ్రేక్ఫాస్ట్కైనా, త్వరగా తయారయ్యే భోజనానికైనా అద్భుతంగా ఉంటుంది. మరీ ఆలస్యం చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి తీసుకొని కడాయిలో నూనె లేదా ఆయిల్ వేడి చేయండి. ఆయిల్ వేడి చేసిన తర్వాత మనం ఇక్కడ పల్లీలు అయితే తీసుకుంటున్నాను. పల్లీలు లైట్గా వేగిన తర్వాత ఇక్కడైతే మినప్పప్పు, శనగపప్పు వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు ఎండుమిర్చి, అలాగే 5-6 పచ్చిమిర్చి స్లైసెస్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇక్కడైతే నేను వేయడం మర్చిపోయాను. 30 సెకండ్స్ అయితే వేయించుకోవాలి. సెకండ్స్ వేయించిన తర్వాత ఇక్కడైతే మనం 1/2 టీ స్పూన్ ఇంగువ అయితే వేసుకోవాలండి. ఇంగు వేసి వేయించండి. ఇప్పుడైతే తురిమిన కొబ్బరి అయినా కానీ, మిక్సీలో పట్టిన కొబ్బరి అయినా కానీ, ఇప్పుడు 2 కప్పులు కొబ్బరిని అయితే తీసుకుంటున్నాను. తక్కువ మంటపై 1-3 నిమిషాలు మాత్రమే కలుపుతూ వేయించండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి. బాగా వేపుకోండి. ఇలా ఇప్పుడైతే ఉడికించిన అన్నాన్ని అయితే మనం వేసుకుందామండి. ఇందులో జీడిపప్పులు కూడా వేసుకుందాం. ఇప్పుడు అన్నం విరక్కోకుండా మెల్లగా 2 నిమిషాలు అయితే వేడి చేయండి కలుపుకుంటూ. చివరగా ఇక్కడైతే నేను 1 టేబుల్ స్పూన్ అయితే లెమన్ వేసుకుంటున్నానండి. మీకు లెమన్ కావాలంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. లెమన్ వేసుకోవడం వల్ల ఇంకా రుచి అనేది బాగుంటుంది. అంతేనండి, కొబ్బరి అన్నం, వేడివేడి కొబ్బరి అన్నం అయితే లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. పచ్చి కొబ్బరితో చేస్తే రుచి అనేది చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.